జూమ్లోకి జాయిన్ అయ్యి ఇంతవరకు పాటలతోనూ అదే విధముగా ప్రార్థనలు చేయటం ద్వారా దేవుణ్ణి సమీపించి దేవుణ్ణి స్తుతించిన దైవ జనాంగమందరికీ సత్య సంబంధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి వైజాగ్ పాస్టర్ రఘుయేలు గారు, మరి మనందరి ఆత్మీయ తండ్రి, ఈ తరం ప్రవక్త అపోస్తలుడు ఉఫిరయ్య గారి ఆదేశము మేరకు గత కొన్ని సంవత్సరాల నుంచి జూమ్ మీటింగ్ చేసి ఆ జూమ్ మీటింగ్ లో ప్రతి మంగళవారం మినిస్ట్రీలో ఉన్న చేత ఆయా ప్రాంతాల్లో సత్యపక్షంగా సేవ చేసిన దైవజనులు ఒక్కొక్కరిని మరి రఘుయేలు గారికి నమ్మకమైన శిష్యుడు తమ్ముడు సాగర్ మరి ప్రతి దైవజనుడిని ఫోన్ చేసి మాట్లాడటం, వారికి వెసులుబాటు ఉన్నప్పుడు ప్రతి దైవజనుడు కూడా రావడం అనేది జరుగుతుంది. పిల్లారా, మరి నాకు కూడా గత 2-3 దాదాపుగా 2 నెలల నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఒకసారి అయితే నేను సమయం ఇచ్చి కూడా మరలా కాదు, ఇప్పుడు కాదులే తమ్ముడు, 1 month కావాలని అట్లా వెనకేయటం జరిగింది. పిల్లారా, ఎట్టకేలకు నేటి దినమున మరి జూమ్లోకి నేను వచ్చుటకు మరి అల్పుడను అపాత్రుడైన నన్ను దేవుడు బలపరిచి నేటి దినమున జూమ్లోకి రావడానికి దేవుడే చూపిన కృపను బట్టి ఆ దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, మరి తమ్ముడు చక్కగా ఆర్టీఎఫ్ఆర్ చేయుచున్న విమర్శలకు కూడా తనదైన శైలిలో కౌంటర్ వీడియోస్ చేయడం అనేది మనం అందరం చూస్తున్నాం. గత కొన్ని ఉన్నాం తమ్ముడికి దేవుని పని పట్ల ఉన్న శ్రద్ధ ఆసక్తిని బట్టి, తమ్ముడిని బట్టి కూడా దేవుణ్ణి నేను చెప్పిన విషయం ఏంటంటే, అన్నయ్య మీరు మీ సాక్షి చెప్పడం మరి నా సాక్ష్యాన్ని కూడా మీ ముందు కనుక ప్రియులారా, కొద్ది నిమిషాలు నా సాక్ష్యాన్ని పంచుకొని పరిచర్య చేయాలని నేను కూడా ఆశపడుతున్నాను. కొద్ది నిమిషాలే కనుక శ్రద్ధగా మనందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని స్వరం కొరకు ఆశతో ఎదురు చూద్దాం. ప్రియులారా, మరి నా తల్లిదండ్రులకు నేను 4వ సంతానం. ప్రప్రథమంగా ప్రియులారా, నా తండ్రి పేరు పెదవీరస్వామి, తల్లి గారి పేరు సౌధామిని. వారి వివాహం తర్వాత ఫస్ట్ కుమారుడు జన్మించాడు. మరి కుమారుడు బాల్యంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరిగింది. తరువాత నాకు ఒక అక్కయ్య, ఒక అన్నయ్య. నేనే కడసారి వాడను ఇంట్లో, మా తండ్రి గారి ఇంట్లో. అయితే ప్రియులారా, దుష్టుడు నా తల్లిదండ్రులు నాకు చెప్పిన ఇప్పుడైతే తల్లిదండ్రులు ఇద్దరు ఈ లోకాన్ని విడిచి మహిమలోనికి వెళ్ళారు. తల్లిదండ్రులు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ప్రియులారా,
బాల్య దినాల నుంచే దుష్టుడు నా మీద దాడి చేయడం అనేది జరుగుతూ వచ్చింది. నేను బాల్య దినాలలో ఉండగానే మరి నాకు అప్పట్లో వచ్చిన జ్వరానికి నా బాల్య దినాలంటే దాదాపుగా నేను 1980 సంవత్సరంలో 9వ నెల 19వ తారీఖున నా బర్త్డే. బాల్య దినాలంటే 2-3 సంవత్సరాల ఆ ప్రాయంలో ఉన్నప్పుడు నాకు జ్వరం వస్తే పిల్లారా, అప్పుడంటే మెడికల్ షాపులు పల్లెటూరులో చాలా అరుదు. డాక్టర్స్, ఆర్ఎంపీ డాక్టర్స్ కూడా చాలా అరుదు. మధ్యరాత్రి వేళ మరి ఇంట్లో ఉన్న మెడిసిన్ ఏదో తల్లిగారు వేయటం, అది నాకు ఎఫెక్ట్ కొట్టి అప్పుడే ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిన పరిస్థితి తల్లిగారు నాకు పదే పదే చెప్పేవాళ్ళు. అప్పుడు మా అమ్మగారు పిల్లారా ప్రార్థనా పరురాలు. అప్పుడే నా నా కొరకు ప్రార్థన చేయటం అనేది జరిగింది. నా తల్లిగారి ప్రార్థన విని దేవుడు నన్ను అప్పుడు బ్రతికించాడు. తరువాత కూడా నాకు నా జీవితంలో ఫిట్స్ అనేవి వస్తూ ఉండేవి ప్రియులారా. అవి కూడా చలికాలం ఫిట్స్ రావటం, వచ్చినప్పుడు ప్రాణం పోయిందేమో అన్నంతగా ఉండేదంట పరిస్థితి. తర్వాత నాకైతే తెల్లారినాక చెప్పేవాళ్ళు ఇట్లా ఉండేది. కాళ్ళకి చేతులకు పసుపు రాయడం, ఇక తల్లిగారు నా మంచం కాడే ఉండి ప్రార్థన చేయటం, అట్లా చేసి అట్లా బ్రతికించుకున్నారు దేవుని సన్నిధిలో. నాకు దాదాపుగా 9-10 సంవత్సరాల ప్రాయం అప్పుడు ప్రియులారా. మేము నా తల్లిగారి సాక్ష్యం కూడా చిన్నగా 2 మాటలు చెబుతాను ప్రియులారా. ఈ గ్రామంలో గుంటూరు జిల్లా తాడికొండ మండలం తాతిరెడ్డిపాలెం అనే ఈ గ్రామంలో ప్రియులారా, మా కమ్యూనిటీ మా ఇప్పుడైతే ఒక 100-120 ఇళ్ళు ఉంటాయి. ఆ కాలంలో 80, 85, 90 ఆ కాలంలో ఒక 20-30 ఇళ్ళు ఉంటాయేమో ప్రియులారా కుటుంబాలు. అప్పుడు తాతిరెడ్డిపాలెంలో ప్రార్థన అంటే మా కమ్యూనిటీలో ఎవరికీ తెలియదు, అందరూ విగ్రహారాధికులే. నా తల్లి గారే మొట్టమొదటి ఇక్కడ ప్రార్థన. అప్పుడు ఇక్కడ నుంచి ప్రియులారా తాడికొండ మాకు 7-8 తాడికొండ కంపెనీ ఉండేది, పొగాకు కంపెనీ. దానికి తల్లిగారు తర్వాత పాస్టర్ ఎమ్మాన్యుయల్ గారి మా ఆత్మీయ తండ్రి, మమ్మల్ని దైవ భక్తిలో పెంచిన పాస్టర్ ఎమ్మాన్యుయల్ గారు, సత్యాన్ని తెలియజేసిన, సత్య ప్రవక్తను తెలియజేసిన పాస్టర్ ఎమ్మాన్యుయల్ గారి నాయనమ్మ గారు, మా తల్లి గారు, ఇంకొంతమంది ఆ పొగాకు కంపెనీకి వెళ్ళటం. దాని ఆపోజిట్ లోనే హెబ్రోన్ సహవాసం ప్రార్థనా మందిరం ఉండడం. పాస్టర్ నోవా గారు ఆయన డైరెక్ట్ బక్సింగ్ గారి సహవాసంలో, బక్సింగ్ గారి దగ్గర యవన ప్రాయంలో ఎదిగి వచ్చి బక్సింగ్ గారి మాట మేరకు తాడికొండ వచ్చి తాడికొండలో హెబ్రోన్ సహవాసాన్ని, కర్మేల్ ప్రార్థనా మందిరం స్థాపించి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే తల్లిగారు అది చూసి, అప్పటికి మా గ్రామంలో తాతిరెడ్డిపాలెంలో ఒక దైవజనుడు లేడు, ప్రార్థన అనేది లేదు, విగ్రహారాధనే మొత్తం. మా తల్లి గారు ఫస్ట్ ఈ గ్రామంలో ప్రార్థన అంటే ఏమిటో పరిచయం ఉన్న వ్యక్తి, తెలియజేసిన వ్యక్తి. తరువాత అట్లా అక్కడికి వెళ్తూ అక్కడికే పాస్టర్ గారి కర్మేలు ప్రార్థనా మందిరానికి వెళ్తూ అట్లా నన్ను మా అన్నయ్యని అట్లా మమ్మల్ని కూడా సండే స్కూల్ కానీ తీసుకెళ్తా ఉండేది. అప్పుడు 85, 90, 95 ఆ ప్రాంతం వరకు ప్రియులారా బస్సులు కూడా అరుదు. సహజంగా పల్లెటూరులో ఉన్న వారికి ఫైనాన్షియల్ కూడా కొంచెం ఇబ్బంది పరిస్థితి. మేమైతే 7-8 కిలోమీటర్లు సండే నడిచెళ్ళి నడిచే వచ్చేవాళ్ళం. తర్వాత ఆరాధన కూడా ఉండి అది చూసుకొని వస్తున్నారా. కుటుంబం నా 10th క్లాసు 97 మార్చి 10th క్లాసు ఫైనల్ ఎగ్జామ్
మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాను ప్రియులారా. అప్పుడు సెప్టెంబరు మధ్యలో ఎగ్జామ్స్ లేవు. సెప్టెంబరు, మళ్ళీ అది కూడా పోతే మార్చి మరలా. అట్లా ప్రియులారా సెప్టెంబర్లో మా 97 సెప్టెంబర్లో ఎగ్జామ్ రాసి నేను అది పాస్ అయ్యాను. తర్వాత అనూహ్యమైన పరిస్థితుల్లో ప్రియులారా 1998 జనవరి 26 రిపబ్లిక్ డే సోమవారం, అది మా కుటుంబంలో విషాదకరమైన సంఘటన. తల్లిగారు హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టడం అనేది జరిగింది. నాటి నుండి పిల్లారా చూస్తే 2006 వరకు మా ఫ్యామిలీ పరిస్థితి చూస్తే భయంకరంగా ఉండేది. అప్పటి వరకు మా ఫ్యామిలీ ఎలాగుండేదంటే పిల్లారా, సమాజంలో మా తల్లిగారు ప్రార్థన, మా తండ్రి గారు ఇక్కడున్న ఈ కమ్యూనిటీకి ఒక పెద్దగా వ్యవహరించేవారు. ఏ శుభకార్యానికైనా ముందు మా తండ్రి గారిని పిలిచి ఆ కుటుంబం అట్లా పనులు ఏది మాట్లాడాలన్నా లేకపోతే ఏ షాపింగ్ చేయాలన్నా మా తండ్రి గారిని పిలిచి అట్లా అట్లా సాగుతూ ఉండేది. అయితే 98 జనవరి 26న విషాదకరమైన సంఘటన తర్వాత మా పరిస్థితి 2006-7 వరకు కూడా చూస్తే మా కుటుంబ పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రియులారా, మనము విందు భోజనాలప్పుడు తిని ఇస్త్రాకులన్నీ రోడ్డు పక్కన వేస్తే కుక్కలు వచ్చి ఆ ఇస్తర్ని చల్లా చెదురు చేస్తాయి కదా, అలా మా కుటుంబ పరిస్థితి అంత భయంకరంగా ఉంది. తల్లిగారు చనిపోవడం, నాన్నగారు వ్యసనానికి బానిస అవ్వటం, అట్లా భయంకరమైన పరిస్థితి. రోజు ఎవరో ఒకరితో వివాదాలు, ఒట్టి పుణ్యానికి వివాదాలు, అట్లా భయంకరంగా జరిగేది. ఆ స్థితిలో ప్రియులారా నిజంగా నేను ఇక మా ఫ్యామిలీ సమాజంలో అసలు భూమి మీద ఉండదేమో, లేదేమో, ఇక మాకంటూ ఒక ఇక్కడ స్థానం లేదేమో, ఇక మేమందరం కూడా తల్లితోనే ఇదైపోయాం, మాకు ఇక చెప్పుకోదగిన ఇది లేదు అని నిరుత్సాహమైన పరిస్థితుల్లోనికి వెళ్ళి పిల్లారా అయినను అని పిల్లారా నేను ఒంటరిగా ఒక్కనే ఎన్ని రోజులు ఎన్ని నెలలు ప్రార్థన చేశానో నాకైతే తెలియదు, కానీ పిల్లారా కొన్ని నెలలు ప్రార్థన చేశాను. అయ్యా నా తండ్రి గారు మారాలి, మా బావ వీళ్ళందరూ మారాలి అని ప్రార్థన చేశానండి ఒంటరిగా ఒక్కడిని ఇంట్లో. దేవుడు నిజంగా నా ప్రార్థన విన్నాడు. మా నాన్నగారు 2010-11 ప్రాంతంలో ఆ వ్యసనం నుంచి బయటపడి చక్కగా బాప్తిసం తీసుకోవటం. మేమందరం అప్పటికే ఓఫీర్ మినిస్ట్రీలో ఉంటే మా నాన్నగారు నేను అమ్మ వెళ్ళిన మందిరానికి వెళ్తానని అటు వెళ్ళటం, తాడికొండ, ఇట్లా జరిగింది. అయితే పిల్లారా ఈ విషాదం జరగటానికి కూడా బలమైన కారణం ఉంది. మా ఇంట్లో ఆ విషాదం జరగడానికి ఏంటంటే పిల్లారా, నేను తెలిసి తెలియని ప్రాయంలోనే 7th క్లాస్ ఆ ప్రాంతంలోనే అప్పుడు తెనాల నుంచి థామస్ గారని ఒక దైవజనుడు ఇక్కడికి వచ్చి 3 దినాలు మీటింగ్స్ పెట్టారు. పాస్టర్ ఇక్కడ మాకు మామయ్య అవుతాడు, పెద్దలు సుదర్శన్ పాస్టర్ గారు ఆ థామస్ గారిని తీసుకొచ్చి మీటింగ్స్ పెట్టేయటం. అప్పుడు కొంతమంది బాప్తిస్మం తీసుకుంటానని ముందుకు రావటం, నేను కూడా వాళ్ళతో పాటు 7వ తరగతి అంటే 12-13 సంవత్సరాల ప్రాయం. అప్పటికి కూడా నాకు సండే స్కూల్కి వెళ్తున్నాను, కానీ బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో, తీసుకుంటే ఎలా ఉండాలో తెలియని వయస్సు, తెలియని అజ్ఞాన దశలోనే ఉన్నాను పిల్లారా. ఆ అజ్ఞాన దశలో తీసుకున్నాను 7వ తరగతిలోనే. అప్పటికే మరి మా అన్నయ్య కూడా బైబుల్ ట్రైనింగ్ కానీ నర్సాపూర్ వెళ్ళి రావటం, తర్వాత మా అన్నయ్య కూడా కొన్నాళ్ళు ఇక్కడ వాక్యం చెప్పడం, తర్వాత
మన కూడా మరలా ఆ వాక్యం చెప్పడం మానేసి లోకంలో కలిసిపోవటం ఇట్లా జరగటం ద్వారా నేను తెలిసి తెలియని వయసులో బాప్తీసం తీసుకోవటం ద్వారా ఒకవేళ మా ఇంట్లో విషాదం జరిగిందని నేను ఇప్పటికి కూడా భావిస్తూ ఉంటాను పిల్లరా. ఏది ఏమైనా మక్కాయిని ఇచ్చిన ఊరు కూడా సరైన ప్రార్థనా పరులు ఉన్న ఊరు, లేకపోతే దేవుని భయం ఉన్న ఊరు కాదు. మా నాన్న అప్పుడే అంటూ ఉండేవాడంట, అమ్మా నేను ఇక్కడ ఇచ్చాను కానీ నిన్ను మా ఊరే మన ఊరే తీసుకెళ్తాలేమో, నిన్ను అక్కడే ఉంచుతానని అట్లా చెప్పటం. మరి మా తల్లి గారు ఉంటే మా అక్కయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు రాదో తెలియదు కానీ పిల్లరా, మా తల్లి గారు చనిపోవటం, మా అక్కయ్యలు రావటం, వాళ్ళు కూడా సత్యములో ఈ తరం దేవుని ప్రణాళికలో ఉండడం అనేది హర్షించదగిన విషయం. ఎందుకంటే పిల్లరా, ఒక కీడు ఒక మేలుకి అన్నట్లు పిల్లరా, దేవుడు రోమాపత్రిక 8:28 చెబుతాడు కదా, సమస్తం సమకూడి మన మేలు కొరకే జరుగుతున్నవని. అలాగున ఒకవేళ మా ఇంట్లో తల్లి గారు ఎక్స్పైర్ అయినా మేము ఇప్పుడు చూస్తే 3 ఫ్యామిలీలుగా మేమందరము దేవుని మహాకృపను బట్టి ఈ తరం సత్య సేవలో, సత్య పరిచర్యలో, సత్య సంఘంలో, సత్య దర్శనములోనే ఉన్నాము. ఇందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా చూస్తే పిల్లారా, నేను మా ఆత్మీయ తండ్రి పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారు, నేను అసలు ఓఫీల్ మినిస్ట్రీలోకి ఎలాగొచ్చాను, ఇది 2 మాటలు చెప్పి పిల్లారా వాక్య పరిచర్యలు వెళ్తాను. మా తల్లి గారు 98 జనవరి 26 ఎక్స్పైర్ అని చెప్పాను కదా. 97లోనే పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారు ఈ గ్రామానికి రావడం జరిగినది. వారి సొంత ఉంటే నాన్నగారి తాతల నుంచి, అయితే వారి నాన్నగారు ఉద్యోగ రీత్యా పిల్లారా కండక్టర్, ఉద్యోగ రీత్యా పిల్లారా ఆర్టీసీ కండక్టర్, నరసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి అట్లా ఉండేవారు. పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారి చదువు శ్రీకాకుళం వెళ్ళి అక్కడ పాలిటెక్నిక్ చేస్తూ దేవుని పిలుపు అందుకొని పిల్లారా పాలిటెక్నిక్ మధ్యలోనే మానేసి దేవుని సేవా పిలుపుతోనే ఆయన రక్షించబడ్డాడు, వచ్చాడు. ఆయన కూడా స్టార్టింగ్ లో హెబ్రోన్ సహవాసమే పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారు. అయితే పిల్లారా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లారా దేవుణ్ణి ఒంటరిగా ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ తరంలో మరి నేను ఎవరిని ఫాలో అవ్వాలి, నాకు ఆత్మీయ తండ్రి ఎవరు అని ప్రార్థన కొన్ని దినాలు ఆయన పాస్టర్ గారు కూడా చేయటం ద్వారా పిల్లరా పాస్టర్ గారికి అనూహ్య రీతిగా, అది కూడా ఒక అనూహ్యమేనండి. ఇప్పుడు పాస్టర్ గారికి ఎవరైతే ఉఫిరయ్య గారిని పరిచయం చేశారో ఆ వ్యక్తి సత్యంలో లేడు కానీ పిల్లారా, సత్యము ఒక వ్యక్తి ద్వారా పాస్టర్ గారికి సత్య ప్రవక్త ఒక వ్యక్తి ద్వారా తెలియజేయబడిన తర్వాత ఆ వ్యక్తి తెనాలి, పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారి తెనాలిలో ఉఫిరయ్య గారిని ఫస్ట్ కలవడం జరిగింది. అక్కడ దేవుడు మాట్లాడి, ఇదిగో నీవు వెంబడించవలసిన వ్యక్తి ఈయనే, ఈ తరంలో ఈయన ఫాలో అని చెప్పటం, అవన్నీ మాకు చెప్పటం. అట్లా పిల్లారా సత్య దర్శనాన్ని ఈ గ్రామానికి పరిచయం చేసిన వ్యక్తి పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారు. ఇప్పుడు ప్రభునంద ఆయన కూడా 2020 మే నెలలో ఆయన కూడా ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయారు పిల్లారా. అది మా తల్లి గారు మనకి ఎంత వెళ్ళడం, రెడ్డిపాలెం, వేండ్ల, ఇంకా ఉన్న ఇప్పటికి కూడా ఆయన సత్యాన్ని ఉన్న ఒక వ్యక్తి బ్రతకాలి ఉండాలి వచ్చిన వ్యక్తి పాస్టర్. ఏదేమైనప్పటికీ దేవుని చిత్తాన్ని మనం
వ్యతిరేకించలేము. దేవుని చిత్తానికి మనందరం ఒబే అవ్వాల్సిందే. మరి పాస్టర్ గారు ఎక్స్పైర్ అవడం ద్వారా పాస్టర్ గారి ఆ ఆత్మీయ పిల్లలైన పాస్టర్ మోషే గారు గుంటూరు, పాస్టర్ కన్నయ్య గారు వెనుగండ్ల, పాస్టర్ మాధవరావు గారు, తర్వాత నేను, ఇలాగూ మేము నలుగురం మరి అభిషేకం తీసుకొని ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి సేవలో కొనసాగుతున్నామండి. ఇలాగున పిల్లారా, మరి నేను ఆ హెబ్రోన్ నుంచి, తల్లిగారు చనిపోయారు, పాస్టర్ ఎమ్మాన్యుయల్ గారు 97లో వచ్చారు, 98లో తల్లిగారు చనిపోయారు. నేను హెబ్రోన్ గల కారణం ఏంటంటే, హెబ్రోన్ నుంచి ఓఫిర్ మినిస్ట్రీలోనికి రావడం, ఈ సంవత్సరం కరెక్ట్ మరి బాబుజీ గారని ఆయన ఆయన గారికి ఉండే తొలకరి ఆపంతో సమయాల్లో నాట్లు మాగాళ్ళు మాయి వాటిలో దమ్ముటాటర్ తిప్పించి నాటేపిద్దామని కరెక్ట్ గా మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో నేను బాబుజీ గారు బయలుదేరి పొలం వెళ్తున్నామండి బిడ్డారా. అప్పుడు ఆయన చెప్పడం జరిగింది, నాకు మామయ్య, మేనత్త కొడుకు మామయ్య, చక్కగా మేము కలిసి ఉంటున్నాం కాబట్టి చిన్నోడిని, ఆయన కంటే చాలా చిన్నోడిని, నన్ను సంబోధన ఒక్కోసారి కిరణ్ అనేవాడు, లేకపోతే ఒక్కోసారి అరే అనేవాడు, ఇట్లా మేము మాట్లాడుకుంటా పొలం వెళ్తుంటే అప్పుడు ఆయన చెప్పాడు, అరే ఇప్పుడు ఎమ్మాన్యుయేలు వెళ్తున్నాడు ఒక దైవజనుని యొద్దకు, ఓఫీర్ గారంట, అద్దంకి రంజిత్ ఓఫీర్ అంట, మరి ఆయన యుగాంతం అని రాశాడంట. యేసు ప్రభు రాకడ ఎప్పుడు వచ్చిద్ది, ఎలా వచ్చిద్ది, మనం ఎలా సిద్ధపడాలి అని రాశాడు. నేను చదివాను, చాలా చక్కగా ఉంది, కనేది ఉంది. రాజ్యకోట తర్వాత మా బాబుజీ మామయ్య ఇలా మంది ఉంటారు, వస్తా కిరణ్ అన్న, నీ వాయిస్ కట్ అవుతుందా? ఓకే ఓకే. అప్పట్లో ప్రియారా, హెబ్రోన్ లో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే ప్రియారా, బక్సింగ్ అయ్య గారు అప్పటికి లేవలేని పరిస్థితి, మంచంలోనే ఉండేవాడు. ఇక ఆయన మరణమే యేసయ్య రెండవ రాకడా అనే ఒక ఆలోచన అనేది హెబ్రోన్ అన్ని సంఘాలలో నడుస్తుంది, బాగా వైరల్ అవుతుంది ఆ మాట. నేను అది నమ్మే, బక్సింగ్ అయ్య గారే అంతిమ భక్తుడు, ఇక ఆయనతోనే యేసయ్య రెండవ రాకడా, ఆయన మరణమే యేసయ్య రెండవ రాకడ రావటం అనేది అప్పట్లో హెబ్రోన్లో బాగా వైరల్ అవుతున్న మాట. నేను నమ్మా, ఇది మాయా విధానం, ఎవరో కొత్త వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు, బక్సింగ్ అయ్య గారి కంటే మించిన వాళ్ళు వస్తారా, అది అసంభవం, తప్పు, నువ్వు అట్లా నమ్మ మాకు, మా బంధువు అయితే అవ్వచ్చు, ఆయన చెప్పాల మనం వింటామా, కాదు కాదు, బక్సింగ్ అయ్య గారి అని నేను బాబుజీ జరుగుతుంది. ఆ సందర్భంలో బాబు ఇది నేను ఓపెన్ మినిస్ట్రీలోని రావడం, సరే నీకు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి అయితే చదువుకున్నాను, నేను చదివి ఎక్సలెంట్ అవ్వటం, సరే ఎందుకో చెబుతున్నాడని నేను 99లోనో 2000లోనో కరెక్ట్గా ఇయర్ తెలియదు కానీ పిల్లారా, నేను అది ఎలా చదివానంటే పిల్లారా, ఫస్ట్ యుగాంతం అని అట్ట చూశాను, తర్వాత నేను ఏ బుక్ తీసినా ఫస్ట్ ఏం చేస్తానంటే ఇటు ఫస్ట్ అట్ట చూస్తాను, లాస్ట్ అట్ట చూస్తా, లాస్ట్ అట్ట చూసి లాస్ట్ అట్టలో ఉన్న మ్యాటర్ చూసి చదువుతా, తర్వాత బుక్ ఓపెన్ చేసి చదువుతా, ఇది నా విధానం. అయితే నేను యుగాంతం కూడా అలాగే ఫస్ట్ అండ్ లాస్ట్ చూసి ఇక బుక్ ఓపెన్ చేయకుండా మోకరించి ముందు ప్రార్థన చేశాను, ప్రార్థన చేసి చదివాను ప్రియారా. చదవటం
ఫస్ట్ అక్షరం మొదలు పెట్టాను చదవటం, ఇక నాకు విసుగు అనేది రావడం వల్ల, విసుగు అనేది రావడం లేదు. ఇంకా చదవాలి, ఇంకా ఇంకా చదవాలి. నాకు ఆకర్షించిన విషయం ఏంటంటే పిల్లారా, దాసుడు అంటే ఏమిటి, దాసునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఇది అదొక. రెండవది, ఇద్దరు సాక్షుల ప్రతి మాట స్థిరపరచబడవలెను, జతపక్షులు. ఈ పాయింట్ పిల్లారా ఉఫిరయ్య గారు ప్రధానంగా లేవనెత్తిన ప్రతి అంశంలో కూడా యుగాంతంలో నాకు బాగా నన్ను ఆకర్షించింది. అప్పట్లో హెబ్రోను బక్సింగయ్య గారిని పొగిడే నన్ను ఆకర్షించిన ఉఫీర్ గారి రచన ఏంటంటే పిల్లారా, అందులో ఇదిగో ఈ విషయంలో యేసయ్య రెండవ రాకడ విషయంలో కానీ, లేకపోతే 24 పెద్దల విషయంలో కానీ, లేకపోతే మహాశ్రమల కాలం విషయం కానీ, భక్తులు గతకాలపు భక్తులు ఏం చెప్పారు, మనం గతకాలపు భక్తుల మాట విందామా, దేవుని మాట విందామా, అసలు వాక్యం అంటే ఏమిటి అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాలు చెప్పి, వాక్యమే దేవుడి వాక్యము అని ఆ రెఫరెన్స్ కోట్ చేసి, గనుక ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసునాథుడు దేవుడై ఉన్న యేసు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎత్తబడిన తర్వాత వాక్య రూపంలో మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎక్కడికి పోలేదు, మన మధ్యలోనే ఉన్నాడని ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం. తర్వాత మనం భక్తుల మాటలు కాదండి, వాళ్ళు ఎంతటి భక్తులైనా సరే భక్తులను ఆశ్రయించడం కాదు, మనుషుల అభిప్రాయాలు కాదు, ఇందును గూర్చి లేఖనం ఏం చెప్పుచున్నది. ఇది నన్ను యుగాంతం గ్రంథం ఆకర్షించింది బాగా. దాసుడు, అందులో దాసుడు అంటే ఏమి, దాసుడని ఎవరిని అనాలి, తర్వాత జతపక్షులు, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి, తర్వాత మనం భక్తులను ఆశ్రయించడం కాదు, ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది. ఈ 4-5 పాయింట్లు నన్ను యుగాంత గ్రంథం బాగా ఆకర్షించింది. ఫస్ట్ పేజీ నుంచి ఆఖరి పేజీ అయిపోయేంత వరకు ఇక విసుగురాల చదవటానికి. చాలా ఆనందంగా ఇంకా చదవాలి, ఏదో క్రొత్తదనం ఉంది ఇందులో అని అట్లా చదవటం ప్రారంభించాను పిల్లారా. అది చదివిన తర్వాత నేను ఇక ఎమ్మాన్యుయల్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా బావగారు వరుస అవుతారు, అయినా కానీ నేను అన్నయ్య అంటే ఉండేవాడిని ప్రియులరా. నేను వెళ్ళి, అన్నా మరి ఒఫీర్ గారు అంట కదా ఇట్లా యుగాంతం రాశారంట కదా, నాకు బావుజిమా ఇచ్చాడు, ఇట్లా బాగుందన్న, చదివాను, ఇంకా ఎన్ని గ్రంథాలు రాశారు, ఏమేమి రాశారని అడిగితే, నేను అడిగినప్పటికీ పిల్లారా మహిమ ప్రపంచం దాకా, ప్రణాళిక గ్రంథాలు మహిమ ప్రపంచం దాకా, ప్రభురాత్రి భోజన రహస్యం, ఈ 6 గ్రంథాలు రాశారు ఒఫీర్ గారు. ఆ 6 గ్రంథాలు నేను సొంతగా తెప్పించుకొని పిల్లారా మొత్తం కంప్లీట్ గా రోజు కొద్దిగా, అంటే ఒకే రోజు చదివానని కాదు, రోజు కొంచెం అట్లా చదవటం. నాకు పిల్లారా త్రిత్వాన్ని గూర్చిన కన్ఫ్యూజన్ పోయింది పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం చదవటం ద్వారా. దేవుని విశ్వ ప్రణాళిక బుక్ చదివేటప్పుడు ప్రవక్తను గూర్చిన ప్రత్యక్షత నాకు కలిగింది. ఎలాగంటే ఇప్పుడు దాన్ని గూర్చి మన ఆర్టీఎఫ్ వారు ఏదో చర్చలు పెట్టుకొని చేస్తున్నారు కదా, నాకైతే పిల్లారా దేవుని విశ్వ ప్రణాళికను గూర్చిన ప్రత్యక్షత నాకేం కలిగిందంటే, ఈ మనుష్యుడు ఎవరో గాని, ఈ భక్తుడు ఎవరో గాని, ఈ భక్తుడు మనిషి కాదు, ఈయన గతంలోకి వెళ్ళి దేవునితో కలిసి గతాన్ని చూసి వచ్చి రాసిన బుక్ ఇది అని నాకు ఆ దేవుని విశ్వ ప్రణాళిక చదివేటప్పుడే ఆలోచన వచ్చింది, ప్రవక్తను గూర్చి, ఒఫీర్ గారిని గూర్చి. తర్వాత సింహనాదం, తర్వాత మహిమ ప్రపంచం చదివేటప్పుడు కూడా ప్రవక్తను గూర్చి నాకు ఇంకొక ప్రత్యక్షత కలిగింది పిల్లరా. ఈయన గతంలోకే కాదు, భవిష్యత్తులోనికి కూడా వెళ్ళి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, దేవుడు సంఘానికి ఏమివ్వబోతున్నాడు, ఆ సంఘటనలు కూడా ఈయన చూసి వచ్చే ఈ గ్రంథాన్ని రాశాడు. లేకపోతే ఒక మనుషుడికి ఇవి గతంలోకి వెళ్ళటం కానీ, గత సంగతులు కానీ, భవిష్యత్ సంగతులు కానీ తెలియడం అసంభవం. దేవుడు తెలియజేయకపోతే తెలుసుకోవడం అసంభవం అనేది ప్రవక్తను గూర్చిన ప్రత్యక్షత కలిగింది. తరువాత పిల్లారా 2003 మే 23న మ్యారేజ్ అయింది. 2003
మరి అన్నా నేను ఇట్లా 7th లోనే ఇట్లా బాప్తీసం తీసుకున్నాను కదా, మరి ఏంటంటే అది నీకు ఎట్లా తీసుకున్నాయో గుర్తుందని ఎమ్మాన్యుయల్ పాస్టర్ గారు అడగటం, ఏమన్నా అంతగా నాకు క్లారిటీ లేదంటే, సరే బాప్తీసం రెండోసారి అయినా తీసుకోవచ్చు పర్వాలేదు, మరి నువ్వు తీసుకో, ఓఫీర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెబుతానని చెప్పటం. ఆగస్టు 2003 మే 23 మ్యారేజీ, 2003 ఆగస్టు 18వ తారీఖున బాప్తీసం మరలా తీసుకున్నాను ప్రియరా. నాట నుంచి దేవుని మహాకృపను బట్టి సత్యంలో సత్య సత్య దర్శనంలో కొనసాగడం అనేది జరిగినది. ఇప్పుడు నేను అభిషేకం తీసుకొని 2020 అక్టోబర్ 19వ తారీఖున అభిషేకం తీసుకొని ప్రవక్త ఓఫీరయ్య గారి చేతుల మీదుగా 2-3 సంవత్సరాలు ఇక్కడ స్థానిక సంఘం తాతిరెడ్డిపాలెంలోని మోసే పాస్టర్ గారి సేవకుడైతే ఇక్కడే ఉండి ఆరాధనలో పాలు పొందేవాడిని. ఇప్పుడు మేడికుండూరు పాస్టర్ నోవా గారు, ఇమ్మాన్యుయల్ గారు ఉన్నప్పుడే ప్రారంభించి నోవా గారు నడిపించారు. తర్వాత ఇప్పుడు నోవా గారు మరి మేడికుండూరు సంఘాన్ని అప్పచెప్పడం జరిగింది. తద్వారా మేడికుండూరులో సేవ చేస్తున్నాను పిల్లారా. ఇది నా సాక్ష్యం. మరి మేడికుండూరులో ప్రస్తుతానికైతే కొద్ది మంది, ఒక 5-6, 10 మంది లోపే ఉంటారు. ఆ సంఘం కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయబడి అనేకులు రక్షించబడి అక్కడ బలమైన సత్య సంఘం ఒకటి ఏర్పడినట్లు మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునాలని మీకు అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లారా, నేను రక్షించబడిన దినాలలో నన్ను దేవుని మార్గంలో నిలబెట్టిన ఒకే ఒక మాట అదే ఈనాటి మన మూలవాక్యంగా కూడా చదువుకుందాం పిల్లారా. అనేక పర్యాయాలు నన్ను బలపరిచి నన్ను వెన్ను తట్టి నిలబెట్ట ఈ రోజు మన మూలవాక్యం కనుక చదువుకుందాం. వాక్యంలోనికి వెళ్దాం. అదే మూలవాక్యంగా చదువుకొని పిల్లారా. సాక్ష్యం అయిపోయిందండి. ఇప్పుడు వాక్య ప్రారంభం ప్రిలారా. దానియేలు గ్రంథం ప్రిలారా. మరి బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీసి చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము ప్రిలారా. 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలండి. ఈ 3 వచనాలే నేను ఇంతకాలం భక్తిలో కొనసాగడానికి, నాకు ప్రియారా అనేకులకు వచ్చినట్లు అనేక శ్రమలు, శోధనలు, ఎన్నో పరిస్థితుల గుండా దేవుడు నన్ను నడిపించాడు. అన్ని పరిస్థితులను దాటుకొని దేవుని సన్నిధిలో నేటికి నిలబడ్డానంటే ప్రియారా ఈ వాక్యమే ప్రధానంగా నన్ను నిలబెట్టింది. నేను చదువుతాను మూలవాక్యం కనుక ప్రియారా, మీరు మీ బైబిల్లో చూడండి. బైబిల్లో ఉన్నవారు లేకపోతే శ్రద్ధగా ఆలకించండి. షద్రకును 16వ వచనం, 3వ అధ్యాయం 16, దానియేలు గ్రంథం. షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవుడి లేఖనాన్ని మన వినికిల్లో ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. స్తోత్రములు ప్రభువా, స్తోత్రాలు కన్న తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఇదిగో ప్రభువా అయా తమ్ముడు సాగర్ బాబు ద్వారా అయా జూమ్ మీటింగు అయా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రారంభమై ప్రభువా ప్రతి మంగళవారం జరుగుతున్న ఈ ఈ జూమ్ మీటింగ్ లో నేటి దినమున ప్రభువా అల్పుడన అపాత్రుడైన నేను ప్రభువా అయా మరి ప్రభువా కొద్దిగా అయా నేను పరిశుద్ధులతో సత్య సంబంధులతో ప్రభువా తండ్రి నా సాక్ష్యాన్ని పంచుకున్నటకేసయ్య చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఇప్పుడు నేను వాక్యము అయా మరి ప్రభా ప్రకటించబోచుండగా ప్రభువా అయా ఏమి తెలియని వాడు ప్రభా నీ దాసుడు ఎట్టివాడు అయా నీకు బాగుగా తెలుసు ప్రభువా, నీ దాసుడు కూడా ఎరుగునైనా దాసునైనా సిలువ చాటును మరి వేసి మీరే ప్రత్యక్షుడు అయినా అయానే ఇప్పుడు నేను జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరితో నీ దాసునితో సహా మీరే మాట్లాడి ప్రభువా మాకందరికి నేను మీ దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని వేడుకొంచు. సమస్త విధములైన మంది ప్రభావాలు నేను చెల్లించుకొంచు. కొద్ది విన్నపం
యేసయ్య పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొని స్వతంత్రించుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ మాట ఏ మాట అంటే ప్రియులారా 18వ వచనం, 17వ వచనం, 18వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఇది ప్రియులారా షద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క యవనస్తులు వాళ్ళ విశ్వాసము. ఇది దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసాన్ని అక్కడ ప్రకటిస్తున్నారు. ఎవరి ముందు ప్రకటిస్తున్నారంటే, ఎవరి ముందు వారి విశ్వాసాన్ని తెలియజేస్తున్నారంటే పిల్లారా, భూలోకములో ఒక రాజు ముందు. ఆ రాజు ఎలాంటి వాడు అంటే పిల్లారా, అప్పుడు ఆ రాజు ప్రపంచానికే రాజు నెబుకద్నెజర్. ఆ ప్రపంచాధిపతి ముందు వారు తమ విశ్వాసాన్ని, తమ భక్తిని తెలియజేస్తున్నారు. మేము సేవించుచున్న దేవుడు మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను సరే అంటున్నారు. అంటే పిల్లారా, షద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుణ్ణి ఎంతగా విశ్వసించారంటే, వారు ఉన్న ప్రదేశము ఎలాంటిదంటే, వారు బానిసలుగా ఇజ్రాయేలు దేశము నుంచి బబులోనుకు కొనిపోబడిన దినాలలో సంభవించిన ఈ సంఘటనలో ప్రియులారా, మనము పరాయి దేశంలో ఉన్నాము, పరాయి పాలనలో ఉన్నాము, పరాయి రాజుకు మనం బానిసలుగా వచ్చాం. మనం ఆయన మాట వినకపోతే మనల్ని చంపేస్తాడు అన్న భీతి కూడా లేదు లేదు లేదు. ధైర్యంగా వారి సొంత గృహంలో, వారి సొంత ప్రదేశంలో ఉన్నట్టు ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నారు. సహజంగా పులారా, మనిషి ధైర్యం సొంత ప్రదేశంలో, సొంత జనుల్లో ఉన్నంత ధైర్యం బయటికి పోయినప్పుడు ఉండదు. బయట ప్రదేశాల్లో కొంచెం భయపడతానే ఉంటాడు మనిషి సాధారణంగా. కానీ జీవము కలిగిన దేవుణ్ణి సేవించుచున్న యువకులు ప్రియారా, తమ విశ్వాసం ఎలాంటిదో వ్యక్తపరిచారు అక్కడ. గనుక ప్రియారా, వారి విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యం చేశాడు. దేవుడు కార్యం చేసిన పిమ్మట పిల్లారా, రాజు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే పిల్లారా, రాజుకి కోపం వచ్చింది. వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అప్పటి వరకు ఉన్న అగ్నిగుండాన్ని 7 అంతలు చేసి వారిని నిజంగానే అగ్నిలో పడవేపిస్తాడు. వారిని ఎవరైతే పడవేయటానికి వెళ్ళారో వారైతే చనిపోతారు. కానీ పిల్లారా, వీరు హాయిగా అగ్ని మధ్య నడుచుచున్నారు. రాజు అగ్నిగుండం వంక చూస్తూనే ఉన్నాడు. అప్పుడు వెంటనే రాజు అంటున్నాడు తన పక్కన ఉన్న వాళ్ళతో, మనం ఎంతమందిని వేసాం అగ్నిలో? 3 రాజా. నాకు 4వ వ్యక్తి కనబడుతున్నాడు, ఆ వ్యక్తి దేవతల వంటి వాడు అంటున్నాడు. ఆ వ్యక్తి దేవతలను పోలి ఉన్నాడు అని 20వ వచనంలో పిల్లారా, అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పిల్లారా, వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇక్కడ దేవుడు పిల్లారా షద్రకు, మేషకు, అబేద్నెగో అనే యువకులను అగ్నిలో పడకుండా తప్పించలేదు. కానీ పిల్లారా, అగ్ని బలము వారిని కాల్చకుండా, అగ్ని బలము వారికి ఏమాత్రము కూడా తాకకుండా దేవుడు కాపాడాడు. కింది లేఖనాలు చదివితే మనకు అర్థమవుతుంది. వారి వెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలిన వాసన రాలేదు. వారు వేసుకున్న వస్త్రాలకున్న పోగు కూడా ఒక్కటి కూడా కాలేదు. అంతగా దేవుడు వారికి ప్రొటెక్షన్, కాపుదల ఇచ్చాడు. ఇచ్చిన పిమ్మట పిల్లారా, నెబుకద్నెజరు వారిని వెంటనే బయటికి రమ్మని పిలిచి
పిలిచి చూస్తే అది జరిగింది. వెంటనే పిల్లారా నెబుకద్నెజరు ప్రపంచరాజు నోట ప్రపంచరాజే పలుకుతున్న మాట అద్భుతం. చక్కగా పిల్లారా నేనే నేనే అని ఎవరైతే చెప్పుకున్నారో ఆ నెబుకద్నెజరు రాజే వీరి విశ్వాసాన్ని బట్టి, వీరి భక్తిని బట్టి పిల్లారా ఇస్తున్న సాక్ష్యం మనం చూస్తే పిల్లారా 28వ వచనం నుంచి కిందకు చూస్తే 29, 30 వచనాలు చదువుతున్నాను, చూడండి పిల్లారా. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగోలను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరి. ఎవరంటున్నారు ఈ మాటలంటే సాక్షాత్తు రాజే అంటున్నాడు. రాజు ఆజ్ఞను వ్యర్థపరిచిరి కాగా అక్కడ మరల రాజు ఇంకొక శాసనాన్ని చేస్తున్నాడు. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగా మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు, మేషకు, అబేద్నెగోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండునెను. అంతటి నుండి రాజు షద్రకు, మేషకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములలో హెచ్చించను. పిల్లారా అంతవరకు రాజు ఒక విగ్రహాన్ని చేయించి ఈ విగ్రహానికి రాజ్యంలో ఉన్న ప్రతివాడు మొక్కాలి అని చెప్పిన రాజే పిల్లారా వారి విశ్వాసాన్ని బట్టి, వారి భక్తిని బట్టి, వారి పట్ల వారు సేవించిన నిజదేవుడు, సత్యదేవుడైన, సృష్టికర్త అయిన దేవుడు చేసిన కార్యాన్ని చూసి ఏమంటున్నాడంటే రాజు, వీరు సేవించుచున్న దేవుడే దేవుడు, ఇలాంటి దేవుడు మరొకడు లేడని సాక్ష్యమిస్తున్నాడు. పిల్లారా ఇప్పుడు నా మాట ఏంటంటే పిల్లారా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే పిల్లారా మనము 2000 సంవత్సరాల నుంచి కూడా పిల్లారా రక్షించబడిన క్రైస్తవ సమాజమంతా శుభనిరీక్షణ కలిగి ఉన్నది. నేను నమ్ముకున్న ఆ దేవుడు మరలా నా కోసం వస్తాడు, నన్ను ఆయన ఉండే చోట ఉండడానికి తీసుకుపోతాడు అనే శుభనిరీక్షణ కలిగే క్రైస్తవ సమాజం జీవిస్తుంది. ప్రతి భక్తుడు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క అంతిమ విశ్వాసము కూడా అదే. అయితే ఆ గడియలు, ఆ దినాలు, ఆ సంవత్సరాలు రానే వచ్చాయి. ఎలాగూ చెప్పగలమంటే పిల్లారా దానికి ప్రవక్తకు అనుగ్రహించిన ప్రత్యక్షతయే కారణం. మనకు నిజంగా పిల్లారా ఈ అంత్య దినాలలో మనకు దీర్ఘదర్శి, ప్రవక్త, అపోస్తలుడు మనకు ఆత్మీయ తండ్రిగా దొరకటం కూడా మనందరి గొప్ప భాగ్యము. ఎందుకంటే పిల్లారా క్రైస్తవ సమాజం, ప్రస్తుత కాలంలో క్రైస్తవ సమాజం చూస్తే అసలు ఎవరు ఏం బోధ చెబుతున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఏం విశ్వసిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలో తుఫాను రేగితే సముద్రం ఎలాగుంటుందో క్రైస్తవ సమాజం కూడా నానా భిన్న బోధల చేత అల్లకల్లోలంగా ఉన్న ఈ పరిస్థితులలో ప్రియులారా క్రైస్తవ సమాజానికి ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి మన ఆత్మీయ తండ్రి. ఆనాడు యెషయా చెప్పాడు ఇదే త్రోవ, దీనిలో నడువుడని. ఈనాడు చెబుతున్నాడు భక్తుడు ఇదే బోధ, దీనిని నమ్ముడి అని. కానీ పిల్లారా ఈనాడు మన ఆత్మీయ తండ్రి ఫీరయ్య గారు రాసిన బోధాలు బుక్స్ విశ్లేషిస్తామంటూ బయలుదేరి కొందరు వారి విశ్వాసం ఏందో ప్రకటించకుండానే ఈ గ్రంథాలు విశ్లేషిస్తున్నారు. ఏం విశ్లేషిస్తున్నారంటే పిల్లారా గ్రంథ రచయిత
ప్రధాన ఉద్దేశం ఏమిటి, అసలు ఏ ఉద్దేశం కొరకు ఈ గ్రంథం రాశాడు అనేది వదిలిపెట్టి పిల్లారా అక్షరం అక్షరం పట్టుకొని ఇది ఆ దోషం ఈ దోషం అని ఏదో లేనిపోయినవన్నీ మాట్లాడుకుంటున్నారు. అయితే అది కూడా మంచిదే అనుకుంటున్నా నేను. ఎందుకు అంటే పిల్లారా క్రైస్తవ సమాజంలో నిజంగా యథార్థపరుడు సత్యాన్వేషకుడు ఎవరో ఇప్పుడు బయట పడబోతున్న దినాలు ఇవి. ఖచ్చితంగా పిల్లారా ఒఫిరయ్య గారు కూడా ప్రకటించారు, ప్రపంచ క్రైస్తవ సమాజం రెండుగా చీలబోతుంది అనేది చాలా దినాల నుంచి ప్రకటిస్తూనే ఉన్నారు. గనుక పిల్లారా మనమైతే నిజంగా ఆ దేవుని మహాకృప, దేవుని సంకల్పమే మన పట్ల ఉన్నది కనుకనే పిల్లారా స్వచ్ఛమైన సత్యబోధలో మనం ఉన్నాం. అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే పిల్లరా, సత్యబోధలో ఉన్నాము, సత్య దర్శనంలో ఉన్నామని అతిశయించుట మాత్రమే కాదు, ఇప్పటికే అనేకులు ప్రవక్తను ఆయా రీతులుగా ఆయా కారణాలను బట్టి మినిస్ట్రీ నుంచి ఎగ్జిట్ అయిన వారు ఎందరూ మనకు తెలిసి, అసలు మనం మినిస్ట్రీలోకి రాకముందు ఇంకా ఎంతమంది ఎగ్జిట్ అయ్యారు 1980 నుంచి చూస్తే. అయితే పిల్లారా మనం దుష్టుడు ప్రతి వాణిని కూడా గర్జించు సింహంలాగా మృంగాలని లోకమంతా సంచరిస్తున్నాడు. మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు అంటే పిల్లారా పవిత్రతలో జాగ్రత్త, విశ్వాసములో జాగ్రత్త, అదే విధముగా సత్య బోధ నమ్మే విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు పిల్లారా ఏదైనా తోటల ఆదాము వాళ్ళకి ఇదిగో మీరు ఈ పండు తినొద్దు, తింటే నిశ్చయంగా చచ్చిపోతారు అని చెప్పి 100 సంవత్సరాలు ప్రొటెక్షన్ ఇస్తే, పరిచయం లేని ఒక వ్యక్తి ఒక రోజు వస్తే హవ్వ మోసపరచబడింది, ఆది పితరులు పాపంలో పడ్డారు. ఇది పిల్లారా ఏదైనా తోటలో సంభవించిన ఆ సంభవము యుగాంతము వరకు ఉంటుంది. ప్రతి వాణిని కూడా దుష్టుడు ఆయా సందర్భాలలో మార్గం నుంచి తప్పించడానికే చూసి, నేను సత్య ప్రవక్త బోధలో ఉన్నాను, సత్య దర్శనం ఉన్నాను అతిశయించుట కాదు, దాని కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా నన్ను ఇందులోనే స్థిరపరచయ్యా, నాలో నా ప్రాణం ఉన్నంత వరకు ఇందులోనే స్థిరపరచు, నేను ఈ పని కొరకే వాడబడాలి దేవా, ఈ పనిలోనే నేను కడ వరకు ఉండాలి, నీవు వచ్చేంత వరకు. ఒకవేళ నీవు నాకు దీర్ఘాయుష్నిచ్చి రాకడ బహు సమీపంగా ఉంటే కడబోర స్వరం ధ్వనించేంత వరకు ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలని జనం. లేకపోతే పిల్లారా ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే పిల్లారా అదే విధముగా పిల్లారా మరొక విషయాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏమిటంటే పిల్లారా అంత్య దినాలలో ఉన్న మనము పిల్లారా మనందరము సత్యంలోనే ఉన్నాం, అందరం ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, మంచిదే. కానీ అందరి జీవితాలు ఒకే విధముగా ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంట్ పిల్లారా. అందరి జీవితాలు ఒకే విధముగా కొనసాగవు. ఎందుకు అంటే పిల్లారా అంత్య అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ఏలియా కాలములో సంభవించిన పరిస్థితులు సంభవిస్తాయి. లోకం మీదకు భయంకరమైన కరువు వస్తుంది. వాడు క్రీస్తునందున్న క్రీస్తు బిడ్డలని ఎవరైతే చెప్పుకుంటారో వారికి రేషన్ ఇవ్వడు. అంత్యబద్ధ క్రీస్తు యుగాంతంలో కూడా ఉంటుంది. తరువాత కొంతమంది హతసాక్షులు అవుతారు. కొంతమంది ఆ సారేపతి విధులు ఏలియా భక్తుడు పోషించబడిన రీతిగా అద్భుత రీతిగా పోషించబడతారు. ఇలాగూ పిల్లారా భక్తి జీవితంలో విశ్వాస యాత్రలో ఉన్న భక్తులలో 3 వర్గాలు ఉంటాయి అంత్య దినాలలో. ఒకళ్ళు
కత్తి చేత హతమార్చబడేవారైతే పిల్లరా, కొంతమంది ఆకలి దప్పుల చేత తమ విశ్వాసము కొరకు ప్రాణత్యాగము చేయువారు. కొంతమంది తమ విశ్వాసాన్ని బట్టి పిల్లారా అద్భుత రీతిగా ఏలియా ఆ సారేపతి విధవరాలు పోషించబడిన రీతిగా పోషించబడతారు. మొదటి శతాబ్దములో పిల్లారా ఈ శద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండము నుంచి రక్షించిన దేవుడు పిల్లారా మొదటి శతాబ్దములో గాని ఈ 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తే పిల్లారా క్రీస్తునందు క్రీస్తు కొరకు సిలువ కొరకు ఎందరో హతసాక్షులయ్యారు. హతసాక్షులయ్యారు. మొదటి శతాబ్దంలోనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పిల్లారా విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని విశ్వాసాన్ని గూర్చి ప్రారంభ వచనం రాస్తూ పిల్లారా విశ్వాస వీరుల పట్టిక రాస్తాడు. ఎక్కడి నుంచి అంటే హేబేలు మొదలుకొని విశ్వాస వీరుల పట్టిక రాస్తూ పిల్లారా ఆఖరి వచనాలలో అంటాడు కదా రచయిత భక్తుడు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే పిల్లారా, కొందరు మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందాలని తమ ప్రాణాలను అర్పించారట. అంటే చావుకు కూడా భయపడలేదు, వెనుదీయలేదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంతటి విశ్వాసము అంత్య దినాలలో ఉన్న మనకు అవసరమై ఉన్నది. ఎందుకంటే పిల్లారా ఈ 3 వర్గాలలో నీవు ఏ వర్గంలో ఉంటావో నీకు తెలియదు, నేనే వర్గంలో ఉంటానో నాకు తెలియదు. అయితే నేను 2003 ఆగస్టు 18వ తారీఖున రక్షించబడిన నేను తొలి దినాలలో యుగాంతం చదివిన పిమ్మట తొలి దినాలలో అనుకునేవాడిని నేను అంత్య దినాలలో అంత్యవారములో హతసాక్షిగా మారాలి అని నేను అనుకునేవాడిని. అయితే అది ఎమ్మెల్యేల గారికి చెప్పిన అది మనం అనుకుంటే జరిగేది కాదు కిరణ్, దేవుని చిత్తం దేవుని సంకల్పం అని చెబుతూ వస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడైతే నాకు అది ఒక ఆలోచన ఉన్నది. రెండవది చనిపోకూడదు, కడబూర స్వరము ధ్వనించేంత వరకు సజీవుడిగా ఉండి ఇంతవరకు నేర్చుకున్న సత్యాన్ని అంత్య దినాలలో అనేకులకు తెలియజేయాలి, అనేకులకు ప్రకటించాలి. ఇది నా గురి. ఎందుకంటే పిల్లారా అప్పుడు కడవరి పరిశుద్ధాత్మ వర్షం కురిపించబడుతుంది, అనేకులు రక్షించబడతారు. అప్పుడు పిల్లారా చనిపోవుట కంటే సత్యం కోసం నిలబడటమే మరి శ్రేష్టమైన ధన్యత. అయితే దేవుడు నా బ్రతుకుల్లో లేకపోతే మీ బ్రతుకుల్లో ఏది నియమించాడో ఏది నిర్ణయించాడో అది ఆయనకే తెలుసు. ఒకవేళ మన కోరిక కూడా ఆయన చిత్తానుసారమైందైతే తప్పక ఇస్తాడు గనుక పిల్లారా మనమందరము కూడా ఈ 3 విధాల ఏది ఖడ్గానికి బలి అవ్వటానికైనా సిద్ధంగా ఉండాలి, ఆకలి దప్పులతో చనిపోవడానికైనా విశ్వాసం కొరకు చనిపోవడానికైనా సిద్ధముగా ఉండాలి. ఒకవేళ ఆ 2 తప్పించి దేవుడు మనకు శ్రమల దినాల్లో కూడా దీర్ఘాయువునిచ్చి క్షేమస్థితిలో ఉంచితే పిల్లారా అప్పుడున్న జనాంగానికి సత్యదేవుడు ఎవరో సత్య ప్రణాళిక ఏమిటో తెలియజేయడానికి మనం బ్రతికుండాలి. ఇది గనుక పిల్లారా నా మాటలు ముగిస్తున్నాను, ఆఖరికి వస్తున్నాయి పిల్లారా. గనుక గమనించండి పిల్లారా, శద్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడు, ఏలియాను పోషించిన దేవుడు మనలను పోషించుటకు కూడా మనలను కాపాడుటకు కూడా సమర్థుడు. ఆయన విశ్వానికే రాజు, విశ్వానికే చక్రవర్తి అండి. ఆయనను దాటి మన యొద్దకు ఏ కీడు కూడా రాదు, ఆయన అనుమతిస్తే తప్ప. గనుక పిల్లారా మనమైతే పిల్లారా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇంతవరకు పిల్లారా
బైబిల్ మీద, లేకపోతే యేసునాథుని మీద అన్య సమాజము విమర్శలు చేయడం చూస్తూ ఉన్నాం. దానికి మనందరి ఆత్మీయ తండ్రి ఎప్పటికప్పుడు సమాధానం చెప్పడం, కౌంటర్లు వేయటం కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు సత్యబోధ మీదే యుద్ధం జరుగుతుంది. ఎవరి ద్వారా యుద్ధం జరుగుతుందంటే పిల్లారా, ఇప్పటి వరకు అన్య సమాజం ద్వారా స్వార్థ మీద యుద్ధం జరిగితే, ఇప్పుడు దేవుని సమాజంలో నుంచే ఒక వర్గము ద్వారా పిల్లారా సత్యబోధ మీద యుద్ధం జరుగుతుంది. అయితే మన దేవుడు సత్యవంతుడు. నేను సత్యమునై ఉన్నాను అని చెప్పాడు యేసునాథుడు లోకంలో ఉండగా. నా తండ్రి సత్యవంతుడు అన్నాడు. ఇదిగో నేను మీ మధ్యకు సత్య స్వరూపయగు పరిశుద్ధాత్మను పంపుచున్నాను. ఆయన వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును అన్నాడు. త్రియేక దేవుడు సత్యవంతుడండి. ఆయనే సత్యము గనుక మన ప్రవక్త ఉఫిరయ్య గారికి తెలియజేసిన సత్య దర్శనము కూడా నిక్కము, నిజము. అది నిలిచి ఉండునది, అది స్థిరముగా నిలిచి ఉండునది. గనుక పిల్లారా, యోహాను రాసిన మొదటి పత్రికలో భక్తుడు అంటాడు కదా, ప్రియ శిష్యుడు, ఆది నుండి మేము ఏది వింటిమో, ఏది చూచితిమో, ఏది తాకి నిదానించి చూచితిమో ఆ జీవవాక్యమును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాము అంటాడు కదా. చూద్దాం, ఆ లేఖనాన్ని చూచి ముగించుకుందాం పిల్లారా. జీవవాక్యమును గూర్చి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము అంటున్నాడు కదా. అలాగుననే పిల్లారా, ఇంతవరకు ప్రవక్త ద్వారా మనం ఏమి వింటున్నామో, ఏమి నేర్చుకుంటున్నామో, ఏమి గ్రహిస్తున్నామో పిల్లారా, దాని నుంచి ఎంత మాత్రము కూడా కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా పిల్లారా మనము స్థిరులమై ఉండాలి. ఆ బోధలోనే, ఆ వాక్యములోనే. తరువాత మనం స్థిరపరచబడి పిల్లారా అనేకులకు ఆ బోధను తెలియజేయాలి. దేవుడు పిల్లారా ప్రతి తరములో కూడా, మార్టిన్ లూథర్ గారి కాలం నుంచి చూస్తే, లేకపోతే అబ్రహాము కాలము నుంచి చూస్తే కూడా పిల్లారా, ప్రతి తరములో కూడా తన జనాంగానికి ఒక నాయకుడిని నియమించటం అనేది దేవుని పద్ధతి. ఆ తరములో ఉన్న ఆ భక్తులు, ఆ మనుషులు ఆ భక్తుల్ని, దేవుని చేత నియమించబడిన ఆ భక్తుల్ని గుర్తెరగటం అనేది ఆయా తరాలలో ఉన్న ఆ మనుషుల యొక్క అదృష్టం. పిల్లారా నిజముగా అంత్య దినాలలో తన పరిచర్య కొరకు, తన సేవ కొరకు నియమించిన భక్తుల్ని మనం గుర్తుపట్టడం మన అదృష్టం. ఈ అదృష్టం నుంచి మనం పక్కకు పోకూడదు. ప్రాణమే పోయినా సరే, శద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్న రీతిగా మా దేవుడు తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా సరే మేము మాత్రం ఈ బోధ నుంచి పక్కకు పోము అన్నంతగా స్థిరపరచబడాలి బోధలు, విశ్వాసములు. గనుక పిల్లారా మనమందరము కూడా అలాగున బోధలోను, విశ్వాసములోను. అంత మాత్రమే కాదు, మినిస్ట్రీలో వాళ్ళెవరో ఆర్టీఎఫ్ వాళ్ళకి బ్రదర్స్ లేకపోతే పాస్టర్స్ వాళ్ళెవరో కౌంటర్ వీడియోస్ చేస్తున్నారు, మనం చేయకపోతే ఏం కాదులే అని మనం ఉండకూడదు. మన పరిధిలో కనీసం పిల్లారా నీ చుట్టూ వినబడుతున్న దుర్బోధ, గ్రామము లేక పట్టణం అనగా ఒక అగాపే సంఘం ఒక్కటే ఉండదు, ఆయా సంఘాలు ఉంటాయి. ఏ సంఘంలో ఏ విషయంలో లేఖనానికి వ్యతిరేకమైన బోధ వినబడుతుందో మనం వినాలి. దాన్ని ఎలాగూ ఖండించాలో, వారికి సత్యవాక్యాన్ని ఎలాగో నేర్పించాలో కూడా మనం
తెలుసుకొని ఉండాలి, గ్రహించి ఉండాలి పిల్లల. ఇదిగో బ్రదర్ సిస్టర్, ఈ విషయంలో మీరు అంతా మంచే, అంతా మీరు మీ సంఘం అంతా మంచిగానే ఉంది, ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన పరులు, వాక్యాశక్తి పరులు, చక్కగా వాక్యాన్ని నేర్చుకుంటున్నారు అని వారిని మెచ్చుకుంటూనే, ఇదిగో ఈ విషయంలో కొంచెం మీరు మార్పు చెందాలన్నట్లు చక్కగా స్మూత్గా వారికి సత్యబోధ ఏమిటో తెలియజేయాలి. తెలియజేయడం మాత్రమే కాదు పిల్లారా, వారి కొరకు ప్రార్థన చేస్తే పిల్లారా, మన చుట్టూ ఇంకా ఎందరూ సత్య సంబంధులు ఉన్నారో మనకు తెలియదు. మనం సత్యంలో ఉన్నాం, మన వలె ఇంకా ఎందరు మన చుట్టూ సత్య సంబంధులు ఉన్నారో మనకు తెలియదు. మనకు తెలిసినంత వరకు సత్యాన్ని తెలియజేస్తూ పిల్లారా వారి కోసం ప్రార్థన చేస్తే, మనము నిర్ణీత సమయంలో, దేవుని సంకల్పంలో నిర్ణీత సమయంలో మనం సత్యాన్ని గ్రహించినట్లు వారి కన్నులు కూడా దేవుడే తెరుస్తాడు. ఒకవేళ వారి కన్నులు తెరవడానికి ఇష్టపడని వారైతే పిల్లారా, మన బాధ్యత అనేది తీరిపోతుంది వారి పట్ల. మనమైతే దేవుడు మనకు నేర్పిన సత్యాన్ని తెలియజేసాం అనే ఒక స్థిరత్వము, నమ్మిక మనకుంటుంది గనుక, అలాగూ దేవుని పనిలో మనమందరం కూడా పిల్లారా చేతనైనంత మట్టుకు, సాధ్యమైనంత వరకు, సామర్థ్యం ఉన్నంత వరకు దేవుని పనిలో నీవు ప్రార్థన చేసే వ్యక్తివా, ప్రార్థన చేస్తూ ఉండాలి. వాక్యం ప్రకటించే వ్యక్తివా, ప్రకటిస్తూనే ఉండాలి. లేకపోతే ఈ రెండూ చేత కదయ్యా, నా దగ్గర డబ్బు ఉంది, ఫైనాన్షియల్ సహకరిస్తానంటావా? అలాగైనా సరే సత్య సేవలో పిల్లారా నీవు ఏ విధంగా ఉపయోగపడాలో కూడా దేవుడు ముందుగానే నీ పట్ల ఒక ఉద్దేశం, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అది ఏదో నువ్వు గుర్తెరిగి పిల్లారా, ఈ సత్య సేవలో నేను ఎలాగూ సహకరించగలను అనేది నిన్ను నీవు పరీక్షించుకొని, నీ వైపు నువ్వు చూసుకొని పిల్లారా, అలాగూ ఇదిగో నాకు ఈ సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు గనుక దేవుని పని, దేవుని దర్శనం నెరవేరడం కొరకు ఈ పనిలో నేను ఈ దేవుడు నాకు ఇచ్చిన ఈ సామర్థ్యాన్ని నేను ఉపయోగిస్తానని ముందుకొస్తే పిల్లారా, నీవు దీవించబడతావు, నీ ద్వారా నీ చుట్టూ ఉన్న సమాజము దీవించబడుతుంది. గనుక అలాగూ పిల్లారా ఆశీర్వాదానికి వారసులగుటకే దేవుడు మనలను పిలిచాడు. గనుక ఆశీర్వదించబడిన మనం ఆ ఆశీర్వాదాన్ని అనేకులకు ప్రకటిద్దాం. అనేకులను మరి ఆశీర్వాదం పొందుకునేటట్లు మనము దేవుని చేతిలో సాధనాలుగా వాడబడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. కొద్ది వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్.